ప్రస్తుతం అందరినీ వేధిస్తున్న సమస్య ఊబకాయం. దీనికి చెక్ పెట్టడం ఓ సవాలనే చెప్పుకోవాలి. ఎంతోమంది సెలబ్రిటీస్ దీన్ని ఛాలెంజింగ్గా తీసుకొని బరువు తగ్గి చూపించారు. అయితే అది అందరికీ సాధ్యమయ్యేది కాదు. అమ్మ బాబోయ్ అనుకుని మధ్యలో చేతులెత్తేయకుండా పట్టుపట్టి ఆరోగ్యం కావాలనుకునే వారికి మాత్రమే సుసాధ్యమైంది. తాజాగా ఆ కోవలో రచయిత కాలమిస్ట్ శోభా డే కుమార్తె ఆనందిత చేరారు. తను కూడా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్న ఆలోచనే బరువు తగ్గేందుకు దారితీసిందని చెబుతున్నారు. ఇప్పుడు ఆమె ఎంత స్లిమ్గా మారారంటే చూసే వాళ్ళకే అసూయ కలిగేంతగా తగ్గిపోయారు. జస్ట్ 7 నెలల్లోనే 40 కిలోలు తగ్గి అందరినీ ఆశ్చర్యపరిచారామె. మరి ఆమెకు అదెలా సాధ్యమైందో ఇప్పుడు చూద్దాం. గత ఆగస్టు 23 వరకు అధిక బరువుతో ఉండేదీమె. అప్పటి నుంచి తన వెల్నెస్ జర్నీ ప్రారంభించానని తన ఇన్స్టా పోస్ట్లో రాసుకొచ్చారు ఫ్రీలాన్స్ రచయిత ఆనందిత. ఆ పోస్ట్లో 40 కిలోల తగ్గుదల అనే శీర్షికతో తన వెయిట్ లాస్ జర్నీ గురించి రాసుకొచ్చారామె. అస్సలు నమ్మలేకపోతున్నా, ఇంతలా తగ్గానా అంటూ భావోద్వేగానికి గురయ్యారు. అలాగే తాను ఏ విధంగా బరువు తగ్గిందో వివరించింది. ముందుగా తాను ఎదుర్కొన్న ఆరోగ్య సమస్యల గురించి తెలిపారామె. అధిక బరువు వల్ల కొద్ది దూరం నడిచినా సరే ఆయాసం వచ్చేదని, కనీసం మెట్లు కూడా ఎక్కలేకపోయేదాన్నని చెప్పారామె. బాడీలో చెడు కొలెస్ట్రాల్ లెవెల్స్ ఏ స్థాయిలో పెరిగాయంటే మెట్లు ఎక్కేటప్పటికే గుండెపోటు వచ్చేస్తుందేమోనన్న భయం కలిగేదట. అలాగే చర్మం రంగు మారిపోయి తన ఆకృతే ఒకలా అయిపోయిందట. దీంతో పాటు స్లీప్ ఆప్నియా, నిద్రలేమి, నిరంతర దగ్గు, డయాబెటిక్ వంటి సమస్యలతో ఇబ్బంది పడేదాన్నని చెప్పారు. ఇక ఇలాగైతే ఎన్నో నాళ్ళు బతకనన్న ఫీలింగ్ కలిగి ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టానన్నారు. ముఖ్యంగా షుగర్ లేని ఆహారాలకే ప్రాధాన్యతనివ్వడమే గాక తగిన వ్యాయామం చేయడం వంటివి చేసేవారట. దీంతో బరువు తగ్గడమే కాకుండా సులభంగా మెట్లు ఎక్కగలిగానని, పైగా మెట్లున్న హోటల్లో స్టే చేయగలిగానని ధీమాగా చెబుతోంది. బరువు తగ్గడం అంటే కేవలం బాడీ షేప్ మారడంగా భావించొద్దు. అది మన వెల్నెస్ ప్రయాణంగా భావిస్తేనే బరువు తగ్గడమే గాక ఆరోగ్యపరంగానూ ఉంటామని చెబుతోంది ఆనందిత.